నమస్కారం. వేద ప్రతిభకు స్వాగతం. గర్వంతో విర్రవీగే రాజులు సైతం తమ కిరీటాలను వదిలి ఒక సామాన్యుడిలా ఎందుకు మోకరిల్లుతారు? భగవంతుని కళ్ళలో సూర్యుడి తేజస్సు, చంద్రుడి చల్లదనం ఒకేసారి ఎలా కనిపిస్తాయి? 22వ పాసురంలో దాగి ఉన్న ఆ కాంతి రహస్యం వెనుక ఉన్న అద్భుతమైన సైన్స్ ఏమిటో ఈ వీడియోలో చూడబోతున్నాం. మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. அங்கண்மாஞாலத்தரசர் அபிமான பங்கமாய் வந்து நின் பள்ளி கட்டிற்கீழே சங்கமிருப்பார் போல் வந்து தலை பெய்தோம் கிண்கிணிவாய் செய்த தாமரை பூ போல செங்கஞ்சிரிச்சிறிதேனம் மேல் விழியாவோ திங்களும் ஆதித்யனுமெழுந்தார் போல் அங்கடிரண்டும் கொண்டெங்கள் மேல் நோக்குதியேல் எங்கள் மேல் శోభమిడిందేలోరెంపావాయ్. అహంకారం నిండిన మనసు విద్యుత్తు ప్రవహించని రబ్బరు లాంటిది. అందుకే ఈ పాసురంలో ఆండాళ్ తల్లి ఒక అద్భుతమైన రహస్యాన్ని చెప్తున్నారు. రాజులు తమ కిరీటాలను వదిలి మొకరిల్లడం అంటే తమలోని అహంకారాన్ని తొలగించి భగవంతుని శక్తిని స్వీకరించే ఒక రిసెప్టర్లా మారడం. అయితే అహంకారం పోగానే ఆ దివ్య తేజస్సును మనం తట్టుకోగలమా? కృష్ణుడి కళ్ళు సూర్యచంద్రుల కలయిక. అది ఒక అపారమైన హై వోల్టేజ్ ఎనర్జీ. ఒకేసారి ఆ కళ్ళు తెరిస్తే మన బుద్ధి ఆ కాంతిని భరించలేదు. అందుకే ఒక స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్లా పరమాత్మ తన చూపును మెల్లమెల్లగా విప్పుతూ మనల్ని ట్యూన్ చేస్తాడు. దీనినే మన శాస్త్రం బయోలాజికల్ ట్యూనింగ్ అంటుంది. ఆ కళ్ళు నెమ్మదిగా విచ్చుకుంటుంటే మనలోని ప్రతి కణం సూర్యుడి లాంటి తీక్షణమైన జ్ఞాన అగ్నితో, చంద్రుడి లాంటి కరుణారసంతో ఆధ్యాత్మికంగా ఛార్జ్ అవుతుంది. అహంకారాన్ని వీడుదాం, ఆ దివ్యకాంతిని పొందుదాం. వేద ప్రతిభకు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. రేపటి 23వ పాసురం మారిమలై ములైంజిల్ రహస్యాలను, భగవంతుని సింహగమనం వెనుక ఉన్న వేద విజ్ఞానాన్ని అద్భుతమైన విజువల్స్తో తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ.